ఏమోయ్ ఈ న్యూస్ చదివినవా? గుర్రము నిలబడి నిద్రపోతుందంట. అవునా? నాకు ఓ డౌట్ అండి. గుర్రం అలవాటు నీకొచ్చిందా, నీ అలవాటు గుర్రానికి వచ్చిందా? అంటే ఏందే, నేను నిలబడి నిద్రపోతా అంటవా? అది సర్లే గాని మీకు ఈ విషయం తెలుసా? సమ్మర్కి పక్కింటి సార్ వాళ్ళు ఫారెన్ కి టూర్ పోతున్నారంట. ఇంకో విషయం, ఎదురింటి మేడం వాళ్ళు కొత్త కారు కొన్నాక ప్రతి వీకెండ్ లాంగ్ ట్రిప్పులు, పిక్నిక్లే. ఇన్ని విషయాల మధ్యలో పొద్దున మా వదిన ఫోన్ చేసింది. మొన్న ఆదివారము లాంగ్ హారం కొన్నారంట. మీరు ఉన్నారు ఎందుకు? ఓ నగ లేదు, ఓ టూరు లేదు, ఓ పిక్నిక్ లేదు. ఫారెన్ దాకా ఎందుకు? కనీసం హైదరాబాద్ అన్నా తీసుకుపోయావా? ఎప్పుడు వాళ్ళేం కొంటున్నారు, వీళ్ళేం కొంటున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇదే ముచ్చట. ఇంట్లో పిల్ల ఏం చేస్తుంది, మొగునికేం కావాలని చూసేది లేదు. పోయి ఇంట్లో పని చూసుకోపో. ఫస్ట్ జాన్నకి నీళ్ళు దాపి నాకు కాఫీ తీసుకురాపో. ఈ టోటల్ డిస్కషన్ తో నాకు విషయంలో క్లారిటీ వచ్చింది. చెప్పు. మీరు గుర్రంలా నిలబడి నిద్రపోవడమే కాకుండా నాతో గాడిద చాకరీ చేపిస్తున్నారు.